సో గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్కి ముఖ్య అతిథిగా వచ్చిన బండి సంజయ్ గారు మనతో పాటు అయితే ఉన్నారు. ఒకసారి మనం మాట్లాడదాం. సార్ నమస్తే సార్. నమస్తే నమస్తే అండి. సో ఎట్లా అనిపిస్తుంది సార్, గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ ముఖ్య అతిథిగా వచ్చారు, ఇట్లాంటి కాన్సెప్ట్ పెట్టారు కదా, సో మీరు దీని మీద మీ స్పందన? ఇంతకుముందు గతంలో ఆట కానీ తానా కానీ నాట కానీ ఇటువంటి కార్యక్రమాల కోసం నేను కూడా మొన్న అమెరికా పోయించిన, వేరే దేశాలు పోయించిన వాళ్ళని. కానీ యోయో టీవీ ఛానల్ అధినేత మల్లారెడ్డి గారు ఇతర వాళ్ళ మిత్రులందరూ కలిసి వాళ్ళ ఇతర దేశాల నుండి మన భారతీయులందరినీ తెలంగాణ వాళ్ళందరూ కూడా తెలంగాణ గడ్డ మీదకి రప్పించి ఇంత మంచి బ్రహ్మాండమైన కార్యక్రమాన్ని నిర్వహించడం చాలా సంతోషం. ఇది ఎవరితో కాని పని. చాలామంది పెద్ద ఎత్తున తరలి వచ్చి వాళ్ళ యొక్క అభిప్రాయాలను చెప్పే ప్రయత్నం చేయడం, వాళ్ళు వాళ్ళు పడ్డటువంటి కష్టాలను బాధలు చెప్పుకునే ప్రయత్నం చేయడం, రాబోయే తరానికి కష్టాలు లేకుండా బాధలు లేకుండా ఒక మంచి సమాజ నిర్మాణం కోసం ఏ విధంగా ముందుకు సాగాలని చెప్పి దాన్ని చర్చించడం చాలా గొప్ప విషయం, చాలా మంచి కార్యక్రమం. దానిలో పాల్గొనడం కూడా అదృష్టంగా భావిస్తున్నాడు, చాలా ఆనందంగా ఉంది. ఇంకోటి సార్, మీరు ఇప్పుడు సెంట్రల్ మినిస్టర్గా ఎంపీగా కూడా ఉన్నారు. సో మరి ఇట్లాంటి కార్యక్రమాలు తెలంగాణలో ఇట్లా అంటే చేసే ఛాన్స్ ఉంటుంది? ఎమ్మెల్యే ఎంపీనే మినిస్టర్ గాను తప్పుడు చేయాలి, ఇటువంటి కార్యక్రమాలు చేయాలి, చేసే వాళ్ళని ప్రోత్సహించాలి, వాళ్ళకి సపోర్ట్ ఇవ్వాలి, వాళ్ళు చేసినటువంటి కార్యక్రమం సహకరించాల్సిన బాధ్యత ప్రతి వ్యక్తి మీద. ఎందుకంటే ఒక వ్యక్తి చాలామంది చాలా రకాలుగా కష్టాలు పడి ఇవాళ వేరే దేశాలు పోతుంటారు. కొంతమంది ఉన్న గుంట జాగా భూమి అమ్మి ఇవాళ విదేశాలకు పోతుంటారు. కొంతమంది ఉన్న ఆస్తిపాస్తులు అమ్ముకొని ఇవాళ విదేశాలకు పోతుంటారు. కొంతమంది అప్పులు చేసి విదేశాలకు పోతుంటారు. తర్వాత కూడా వీసా ప్రాబ్లమ్స్ ఉండి కానీ పాస్పోర్ట్ ప్రాబ్లమ్స్ చాలామంది కూడా ఏదో మనం విదేశాలకు ఏదో పోతున్నామంటే ఏదో ఎంజాయ్ చేయడానికో లేకుంటే ఏదో డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతో కాదు, కుటుంబ పోషణ కూడా వీటిలో చాలామంది విదేశాల్లో ఉన్నారు. కాబట్టి వాళ్ళందరూ కూడా ఒక ఆదరించాలి, వాళ్ళ కష్టాల్లో ఆపదగాలో అండగా ఉండని చెప్పి మల్లారెడ్డి గారి లాంటి యొక్క కొంతమంది గొప్ప వ్యక్తులు ఇవాళ ముందుకు రావడం చాలా సంతోషం. నేను కూడా చాలా సందర్భాల్లో డెడ్ బాడీస్ రావడం కానీ పాస్పోర్ట్లో సంబంధించిన ఇబ్బందులు ఉండి జైల్లో ఉన్న వాళ్ళని కూడా గతంలో సుష్మా స్వరాజ్ గారి నుంచి నేటి నరేంద్ర మోడీ వారు కూడా చాలామంది కూడా గవర్నమెంట్ కూడా ఆ విధంగా సపోర్ట్ చేస్తుంది. వెంటనే స్పందిస్తున్న తరుణంలో నేను కూడా చాలామంది సహకరిస్తున్నాను. అంతకుముందు ఒక డెడ్ బాడీ రావాలంటే 3 months పట్టేది. ఇప్పుడు 15 days 1 week లోపల తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాం. జైల్లో ఉన్న వాళ్ళని కూడా వెంటనే రప్పించే ప్రయత్నం చేస్తున్నాం. పాస్పోర్ట్ వాళ్ళ ఇబ్బందుల నుంచి తప్పించుకొని తిరుగుతున్న చాలామంది కూడా ఏదో ఇబ్బందులు పోతూ ఉంటారు, వాళ్ళని కూడా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాం. ఇలాంటి సమస్యలు కూడా ఈ వేదిక ద్వారా చర్చించడం, వాళ్ళకు ఒక భరోసా కల్పించే ప్రయత్నం చేయడం చాలా సంతోషం. తప్పుడు మంచి కార్యక్రమం. రాబోయే రోజు కూడా ఇలాంటి కార్యక్రమం ప్రోత్సహించాల్సిన బాధ్యత ఉంది. ఇటువంటి కార్యక్రమాలను నిర్వహించాల్సిన బాధ్యత కూడా మనందరి మీద ఉంది. థ్యాంక్ యూ సార్.